అది ఇప్పుడు సందర్భోచితంగా రేవంత్ రెడ్డి కుట్ర కూడా ఒక కారణం. ఏంది చెప్పాలి, నువ్వు కుట్ర ఏందో. మనతోనే ఒక పాట పాడించేవారు రోజు మన పిల్లలతో. ఏం పాట? మా తెలుగు తల్లికి మల్లెపూదంట. అందులో ఏముంటుందంటే, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు. ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, ఈ పాట మనం వాడేది. అంటే గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. అంటే నీ అర్థం, దీని అర్థం నువ్వు ఏం చెప్పినావు? అక్కడ నీళ్ళు వెళ్ళిపోమని కాదని చెప్పింది. ఎప్పుడు కూడా నది అనేది పారుతూ ఉంటుంది, ఆపడం కాదు. గలగల గోదావరి కదలిపోతుంటేను అంటే నీళ్ళు అనేటివి నదిలో ప్రవహిస్తూ ఉండాలి, ఆయన అర్థం అది. నువ్వు దానికి పెడర్థం తీసుకొచ్చి ఏందో చెప్పనీకి ప్రయత్నం. బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటే అంటే బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరులుతాయి. అంటే ఓరల్గా నేను మధ్యలోకి వాడుతున్నా, మొత్తం నేను మా తెలుగు తల్లి మొత్తం వాడగలను. నువ్వేం చేసినావు? దానికి పెడార్థం తీసుకొచ్చి పెట్టిండు. ఏం పెడార్థము తీసుకొచ్చి అంటే గరగరల తరలిపోతుందని చెప్పినట్ట. ఎవడన్నా దోసుకపోయేతోడు నేను దోసుకుపోతున్నాను పాట రాస్తాడు. ఎట్లా ప్రకాశ్ అన్న ఇట్లా మాట్లాడితే నువ్వు చెప్పు? బంగారు పంటలే పండుతాయి అంటే త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. అంటే ఒక అద్భుతమైనటువంటి అదొక శ్లోకం, ఒక రకమైనటువంటి అఘోరనాథ చట్టోపాధ్యాయ రాసినటువంటి ఆ విషయంలో మనం అదంతా పక్కన పెట్టేస్తే, ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ గోదావరి జలాలను తరలిపోతుంటేను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తరలిపోవడం కాదు, గోదావరి ఇట్లా మొత్తం పారుతూ ఉంటుంది. నదులు అనేటివి, జీవనదులు అనేటివి ఏం చేస్తాయంటే పారుతూ ఉంటాయి. పారాలి, ఆగొద్దు. ఎక్కడ ఆనకట్టలు వేసినా నిన్న తర్వాత మన పారుతూనే ఉంటాయి కూడా. కాబట్టి దాని గురించి రాసిండు. నువ్వు పెడార్థాలు పెట్టి ఇంకోటి పెట్టి మాట్లాడాలి. చెప్పనా ప్రకాశ్ అన్న? విజయవాడ రాజమండ్రిలో ముంగిళ్ళ మురపాలు దొరలాలి, నల్గొండ పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి. అబ్బో, ఇదెక్కడి కథ? ఇది ఆ పాట ఉద్దేశం. 57 సంవత్సరాలు 500 కిలోమీటర్ల పైనున్న తెలంగాణలోని గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు? గోదావరిలో నీళ్లు లేవా? లేదా గోదావరి తీరాన పంటలకు కావలసిన భూములు లేవా? ఆదివాసుల భూములు కానీ ఇతర భూములు కానీ ప్రతి సంవత్సరం కరువుతో మాడుతుంటే శ్రీరామ్ సాగర్ తర్వాత నేనేమంటున్నా అంటే తెలంగాణ రాకముందు రెచ్చగొట్టినటువంటి ప్రసంగాలు ఇప్పుడు అవసరం లేదు ప్రకాశ్ అన్న. తెలంగాణ రాకముందు మనం రెచ్చగొట్టినటువంటి ప్రసంగాలు ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళు ఎందుకు కట్టలేదు అంటే వాళ్ళ స్వార్థంతో కట్టలేదు. మరి నువ్వెందుకు కట్టినావు అంటే నీ తెలంగాణ కోసం కట్టినావు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎట్లా? నీ తెలంగాణ కోసం ఏర్పడ్డటువంటి ప్రజలు నిన్ను ప్రేమించి ఒక నాయకుని చేసి ఒక గుండెల్లో పెట్టుకొని నిన్ను ముఖ్యమంత్రి చేసి ప్రాజెక్టు కట్టమంటే, ప్రాజెక్టు ప్రారంభం కావడం ముందే 30 తెరలో ఊసిపోయినటువంటి ప్రాజెక్టు సిగ్గు కూడా అనిపించకుండా నేనేమంటున్నా అంటే, నిజంగా మీరు తప్పు అయిపోయింది. ఒకవేళ మీరు ప్రజల పక్షమే అయి ఉంటే, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షం గట్ల మీరు అయి ఉంటే, ఆ కట్టిన 1,47,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము అని చెప్పి మీరు బాధపడుతుంటే జ్వరం వచ్చి మీరు హాస్పిటల్ పడాలి. మీరు ఇలా వరద నీళ్ళు ఇప్పుడు గోడ కట్టేది ఏం చేస్తారంటే నీళ్ళని ఆపనికి, గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్ళని ఆపనికి గోడ కట్టిన గోడ పోతే పంప్ హౌస్ పెట్టి, ఆ పంప్ హౌస్లో మొత్తం నేను పోయినా, నా కాలేజీ పిల్లలను టూర్ తీసుకుపోయినా. మా యొక్క చిత్తశుద్ధి చూడండి, నేను ఉత్తగా పోలే, నా కాలేజీ పిల్లలను టూర్ తీసుకొని పోయినా. కాళేశ్వరం చూడడానికి టూర్ తీసుకుపోయి పంప్ హౌస్ కాడికి పోయినాం, పంప్ హౌస్ చూపించినాం. నీ పంప్ హౌస్ కూడా నీళ్లు తలిగితే నీళ్ళు అప్పటికే నీళ్ళు ఆగి ఉన్నాయాడ. నీళ్ళు ఎక్కువ వస్తే గోడ కూలి మోటార్ల మీద పడితే మోటార్లు మునిగిపోయినాయి. ట్రయల్ కోసం మోటార్లు పెట్టి ఫస్ట్ మోటార్లు పెడితే ఆ నీళ్లు పోయి కాలువ తెగిపోయింది. ట్రయల్కి పెడితే కాలువ తెగిపోయి ఊళ్ళు మునిగిపోయినాయి. అదంతా కాదని చెప్పి మళ్ళీ ఒకసారి వస్తే పిల్లలు కుంగిపోయినాయి. ఒక ప్రాజెక్టు పిల్లలు కుంగిపోయినాయి. సరే, ఆ పిల్లలు కూడా పోరనుకుంటే ప్రాజెక్టు డ్యామ్ ఉంటే ఆ దాని కిందంగా డ్యామ్ కిందికి వెళ్ళి నీళ్లు ఉబిలి పొక్క కొట్టుకొని మీదికి వస్తున్నాయి. అంటే ఇంత నాసిరకమైన ప్రాజెక్టు కట్టి 1,47,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వేస్ట్ చేసి మళ్ళీ మీరు
ప్రజలకేందో ఒరగబెట్టినట్టు నీతులు వల్లిస్తున్నారు చూడు. దీన్నే ఏమంటారంటే బద్దుమాసి మాటలు అంటారు. దీన్నే ఏమంటారంటే మేమంటే ఆంధ్రోళ్ళ కన్నా ఆంధ్రోళ్ళు నేరుగా ఈ విధంగా నష్టం చేయలే. వాడు ప్రాజెక్టు కట్టుకుని బరాబర్ గట్టి కట్టుకున్నాడు. నేనేమంటున్నానంటే శత్రువు మనకు కీడు చేస్తే మనం జాగ్రత్త ఉంటాం. కానీ ఈ రాష్ట్ర ప్రతినిధి అయినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రాజెక్టు కడితే అది కూలిపోయినప్పుడు చింతించకుండా అదే బంగారం అని ప్రజలకు చూపిస్తున్నారు చూడు మీరు. దాన్నే మళ్ళా అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్న మీ అందరి యొక్క మీ ఆటలు సాగవిగా ప్రజలు తెలుసుకుంటే మనం తరగతర గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశ్ అన్న, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే లేనిది పోనిది. ఇప్పుడు కేసీఆర్ చెప్పుంటాడు, ప్రకాష్ నువ్వు అయితేనే మాట్లాడగలుగుతావు, నీ అంత టాలెంట్ ఎవరికి లేదు, నువ్వు ఏదైనా బెదిర కొడితే వాళ్ళు బెదిరిపోతారని అనుకుంటున్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, మేము నాగలి కొట్టకపోయి అంటే ఎవరు ఒక సాధారణ ప్రజలు ఇప్పుడు మన సినిమా మంచిగుందా? ఇప్పుడు సినిమా హీరో కాకపోయినా, హీరోయిన్ కాకపోయినా, ప్రొడ్యూసర్ కాకపోయినా, డైరెక్టర్ కాకపోయినా, లైట్ మ్యాన్ కాకపోయినా, డ్యాన్స్ మాస్టర్ కాకపోయినా, ఫైట్ మాస్టర్ కాకపోయినా, అందులో సినీ ఫీల్డ్కి సంబంధించిన ఏ అనుభవం లేకపోయినా ఆ సినిమా బాగుందా లేదా అనేటిది ఒక గంటలో చెప్తాడు వాడే ప్రేక్షకుడు. కానీ నువ్వేమంటున్నావు, దద్దమ్మలకు తెలివి లేని వాళ్ళకి ఏం తెలుసు అంటున్నావు. అంటే నీ టోటల్గా నీ తెలివి నీ జ్ఞానం అంతా కలిసి ప్రాజెక్టు పారుతుందా కూలిపోయిందా ఈ రెండే. మాకు ఇంజనీరింగ్ రాకపోవచ్చు, మాకు టాలెంట్ లేకపోవచ్చు, మేము ఆడ కూర్చొని నువ్వు ఉసుకలు కడతావా, రాళ్ళ మీద కడతావా, గుట్టల మీద కడతావా, లేకుంటే మట్టి దిమ్మల మీద పడతావా, లేకుంటే ఉత్త మన్ను పోసి మన్ను మీద కడతావా, నీ ఇష్టం అది. కానీ ఓవరాల్గా దాని అర్థం ఏంటంటే నీళ్లు వారాలే, పారతలేవు. దీని కాడ మేము అడుగుతాం జడ్జిమెంటు. నాలెడ్జే అవసరం లేదు దీనికి అంటున్నా. మాట్లాడు. కాటన్ బ్యారేజ్ దాకా ఒక్కటంటే ఒక్క ఆనకట్ట లేదు, ఒక్క బ్యారేజ్ లేదు, ఒక్క రిజర్వాయర్ లేదు. తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత కూడా 2001 జూన్ లో దేవాలయంలో శంకుస్థాపన చేశాడు. నిజంగానే మేము అనుకున్నాము, మనం ఈ నీళ్ల మీద కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందుకోసమే ఏదో బ్యారేజ్ కట్టబోతున్నాడు అని అనుకున్నాం. కానీ బ్యారేజ్ కాదు, పారుతున్న నీళ్ల నుంచి ఎత్తిపోసుకోవాలట. 5.5 లక్షల ఎకరాలకు ఆ నదిలో నుంచి నువ్వు కూడా చక్కగా ప్రాక్టీస్ అయ్యి రాలే ప్రకాశ్ అన్న, నువ్వు కూడా చక్కగా ప్రాక్టీస్ కాలేదు. పారుతున్న నీళ్ళు ఎత్తిపోసుకోవాలంటే నీ కాళేశ్వరం ఏందా? మరి నీ కాళేశ్వరమే అంటే నువ్వు ఎత్తిపోస్తేనేమో బ్రహ్మాండం, అవతలోడు ఎత్తిపోస్తా అంటే నీకు చిన్న చూపు కనబడదు నీకు. అంటే నేను ఏమంటానంటే నీకు చెప్పినప్పుడు ఇట్లా చెప్పాలని ఆయన చెప్పినప్పుడు అట్లా చెప్పాలంటే దొరికిపోతావు. ఉత్తగానే ఎందుకు నేను అర్థంగా నేను ఏమంటున్నానంటే మన తెలివితేటలు అవినీతిని ప్రశ్నించడానికి ఉంటే మంచిది, మన తెలివితేటను మోసాన్ని గుర్తించి ప్రజలకు మేలు చేసేయడానికి ఉపయోగిస్తే మంచిది. కానీ దోసుకున్న ఒక వ్యక్తి యొక్క ఇలా 4 కోట్ల ప్రజలకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన ప్రాజెక్టు సూపర్ అని నువ్వు చెప్తున్నావు అంటే దీనికి మించిన ఖతర్నాక్ చర్య ఏందో నువ్వే చెప్పాలి. చెప్పు అని చెప్పాడు. అంటే అప్పుడు కూడా బ్యారేజ్ కట్టడానికి మనసు ఒప్పలేదు. అంటే నీకు ఒప్పింది, మీకు చాలా ఒప్పిందిలే. బ్యారేజ్ మీకు పైసలు పెట్టడానికనే ఒప్పలేదు, ప్రజల పైసలు ప్రజలకు కట్టడానికి ఒప్పలేదు. మీకు ఇచ్చంపల్లి దగ్గరనో కాళేశ్వరం దగ్గరనో ఆగిపోయి ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు వస్తుంది. కానీ ఇక్కడ చినుకులు కురిస్తే ఎక్కడ డెల్టాలో పంటలు పండించాలన్న ఆశతో చూస్తే వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది కదా. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ సమైక్య రాష్ట్రం వాళ్ళు కానీ అంటే దాదాపుగా మీకు తెలుసుంటది 57 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ లో కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మాత్రమే 4 తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరిని కూడా 2 ఏళ్లు దాటియలేదు. పివి నరసింహారావు అయితే 13 నెలలకే దించేశారు కాబట్టి. అందుకని తెలంగాణలో బ్యారేజీలు ఉండొద్దు. గలగల గోదావరి తరలిపోతుంటే రాజమండ్రి నీళ్లు పోతాయి కానీ ఇక్కడ ఎందుకు మనకు నీళ్ళు ఇవ్వాలి అంటే మరి చాలా మంది అమాయకంగా అడుగుతారు. 3000 టీఎంసీలు గోదావరిలో సముద్రంలో కలుస్తున్నాయి కదా, వాళ్ళకి మన నీళ్ళే కావాలన్నా మన వర్షపు నీళ్ళే కావాలన్నా అంటే ఖచ్చితంగా మన వర్షపు నీళ్ళే కావాలి. ఎందుకంటే తొలకరి వానలు కురిసే సమయానికి అక్కడ ఈశాన్య ఋతుపవనాలు, అక్కడ వర్షాలు పడవు. ఇది నైరుతి ఋతుపవనాలు మనకి. కాబట్టి మొదటి పంటకు నీళ్లు కావాలంటే వాళ్ళకి మన రిజర్వాయర్ల గేట్లు తెరవాలి. ఎప్పుడు తెరవాలి? జూన్ లో తెరవాలి. ఎక్కడి కిన్నెర్ సాని, ఎక్కడి కడెం డ్యాము, ఎక్కడి శ్రీరామ్ సాగర్,
ఏ డ్యామ్ కూడా తెరవకుండా ఉంచలే వాళ్ళు. జూన్ వచ్చిందంటే మనకి తాగడానికి నీళ్లు ఉండకపోతే ఈ గేట్లు తెరిస్తే ఆ నీళ్ళన్నిటి కూడా రాజమండ్రి దాకా తీసుకుపోయి నాట్లకు నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు. అది పాత జోలి, ఇది పాత జోలి అన్న. ఇది నువ్వు చెప్పేది ఎప్పుడు ఇది ఉత్త స్టోరీ. అంటే మళ్ళా అంటే ఎండిపోకుండా ఉండాలంటే మళ్ళీ మన తెలంగాణ గేట్లు తెరవాలి. అంటే మరి మన ప్రకాష్ అన్న ఏం చేస్తున్నాడు అంటే నూనె రుద్దుతున్నాడు, ఇట్లా మోపటికి సీసాలకు దిస్తున్నాడు అన్నట్టు. నేను ఏమంటున్నానంటే 63 ఏళ్ళ తెలంగాణ కళను సాకారం చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు అయిపోయింది అది. ఇలా నువ్వు మాట్లాడాల్సింది కాళేశ్వరం ఫలితాల గురించి మాట్లాడాల్సింది పోయి వాళ్ళు ప్రాజెక్టు ఎత్తిపోతలు వేసిర్రు, వాళ్ళు జూన్లో తెరుచుకున్నారు. వాళ్ళు తెరుచుకుంటాం కాదు, తెలంగాణను ఒక ఎడారిగా మార్చి జలాలు తరలించకపోయారు. కాబట్టే 1200 + 300 1500 మంది బలిదానాలు చేసుకున్నారు, పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక బంగారు తునకలాగా మారాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలనలో అవినీతికి హావుతైపోయింది. ఇలా దోపిడికి అంటే నిలువెల్ల దోపిడికి ఇలా బలైపోయినటువంటి తెలంగాణ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అది మాట్లాడాల్సిన నువ్వు అంటే వాళ్ళు కొట్టుకుపోయారు, జూన్లో పోయింది, జూలైలో పోయింది, నీళ్ళు ఎత్తుకపోయారు. ఇది సీసాల దింప కార్యక్రమం వద్దు, అయిపోయిన జోలు వద్దా అంటున్నా.